నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన కష్టం, పట్టుదల, టాలెంట్ తో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి కేవలం తెరపై హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా లక్షల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంపాదించిన డబ్బు మనతో రాదు, కానీ మనం చేసిన సహాయం మాత్రం ప్రేమగా, ఆశీర్వాదాలుగా మన వెంట వస్తాయి అనే జీవన సత్యాన్ని ఆయన తన ప్రతి పనిలో నిరూపిస్తూనే ఉన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ కు గుండె ఆపరేషన్ కోసం వెంటనే 10.5 లక్షల రూపాయలు అందించగా, అదే సమయంలో తన వద్ద పనిచేసిన మాజీ మేనేజర్ కుటుంబానికి బైపాస్ సర్జరీ కోసం మరో 9.5 లక్షలు ఇచ్చి కేవలం ఒక్క వారంలోనే 20 లక్షల రూపాయలు సహాయం అందించారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చిరంజీవి సేవాభావం హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాకుండా ఇటీవల కొన్ని స్వచ్ఛంద సంస్థలకు 10 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు మరో 5 లక్షలు విరాళం అందించడం ద్వారా ఆయన సమాజంపై ఉన్న బాధ్యతను మరొకసారి చూపించారు. ఆయన చేసే సహాయాల్లో చాలా వరకు బయటకు రాకపోయినా అవసరంలో ఉన్న వారికి మాత్రం ఆయన ఎప్పుడూ అండగా ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో గతంలో కూడా ఆయన చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటే, కరోనా కాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆహార సరఫరా, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, కళ్లదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మందికి ప్రాణధారంగా నిలిచిన విషయం తెలిసిందే. ఎవరికైనా అత్యవసర పరిస్థితి వస్తే చిరంజీవి ఉన్నాడు అనే నమ్మకం కలిగించే స్థాయికి ఆయన ఎదగడం యాదృచ్ఛికం కాదు. అది ఆయన నిరంతర సేవాభావానికి వచ్చిన గౌరవం. ఒకవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో ముందుకు సాగుతుండగా, మరోవైపు చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా తనదైన శైలిలో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అభిమానుల ప్రేమకు ప్రతీకగా ఈ అన్నదమ్ములు సమాజానికి తిరిగి ఇస్తున్న తీరు మెగా ఫ్యాన్స్ ను గర్వపడేలా చేస్తోంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే యువతకు ఇది ఒక పెద్ద మెసేజ్. సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చిరంజీవి తన జీవితం ద్వారా చెబుతున్నాడు. అందుకే నేటి యువ హీరోలకు చిరంజీవి జీవితం కేవలం సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఎలా ఎదగాలి, ఎలా మనిషిగా నిలవాలి, ఎలా పేరు సంపాదించాలి, ఆ పేరును ఎలా నిలబెట్టుకోవాలి అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసే ప్రతి సహాయం ఒక వార్తగా మారడం సహజమే అయినా, అసలు గొప్పదనం ఏంటంటే ఆ వార్తల వెనక ఉన్న మానవత్వం. అది ఎప్పటికీ చిరంజీవి అనే పేరును ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపేస్తుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.